వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజులు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు. నిర్వహించిన సందర్భంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతిని, అక్రమాలని కొంత వాళ్ళు ఆ మీటింగ్ సందర్భంగా ప్రస్తావించడం అయితే మనం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలను ప్రస్తావించారు, చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రస్తావించిన అంశాలనే కాకుండా ప్రజల్లో విపరీతంగా పాపులారిటీ పొంది, అంటే ప్రజల్లో విపరీతంగా చర్చ జరిగినటువంటి కొన్ని కేసులు ఇప్పటికీ తేలకుండా, ఇప్పటికీ ఒక్క అంగుళం కూడా ముందుకు జరగకుండా అట్లాగే పెండింగ్లో పడిపోయి ఉన్నాయన్నమాట. అట్లా ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి కేసులు కానీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఉన్నటువంటి కేసులు కానీ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం లిస్టు ప్రకారం చూద్దాం. ఇప్పుడు నేను ఆ కేసుల లిస్ట్ అయితే మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి మీరు పూర్తిగా విన్న తర్వాత నేను ఏదన్నా మిస్ అయి ఉంటే, ఒకవేళ మీకు ఇంకేదన్నా కేసుల మీద లేకపోతే ఇంకా ప్రజల్లో ఖచ్చితంగా ఈ కేసు మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని అభిప్రాయం కనుక మీకు వేటి మీద ఉంటే, అంటే వేరే కేసులు ఏమన్నా నేను మిస్ అయిన కేసులు ఏమైనా ఉంటే వాటిని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతం అయితే నేను తయారు చేసిన లిస్టు ప్రకారం ప్రజల్లో ప్రముఖంగా, అంటే బాగా ఎలక్షన్ ముందు చర్చ జరిగినటువంటి కేసులు, ఎలక్షన్ మీద ఓటింగ్ మీద కూడా ప్రభావం చూపించినటువంటి కేసులను ఇప్పుడు మీ ముందు తీసుకొస్తాను. ఒకసారి విన్న తర్వాత ఇంకేదన్నా కేసులు పెండింగ్ ఉన్నా, అంటే ఇంకా ఏదన్నా కేసులు నేను మర్చిపోయి ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటగా సాక్షికి యాడ్లు, అంటే సాక్షి పేపర్కి, అంటే సాక్షి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినటువంటి సాక్షి పేపర్, అంటే జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి గారికి సంబంధించిన పేపర్ ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పే వ్యాఖ్యలు ఏంటంటే, నాకు ఎటువంటి న్యూస్ పేపర్లు లేవు, నాకు ఎటువంటి ఛానల్స్ లేవు అని చెప్తూ ఉంటాడు. అంటే ఆయన భార్యకి సంబంధించిన సాక్షి కానీ, సాక్షి పత్రిక కానీ, సాక్షి ఛానల్ కానీ వాటితో ఈయనకి ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఆయన చెప్పే దాని ప్రకారం చూసుకుంటే ఆయన భార్యకి సంబంధించిన ఆస్తి ఏది కూడా అతనికి సంబంధం లేదన్నట్టుగా ఆయన చెప్తూ ఉంటాడు. అట్లా చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన మొట్టమొదటి కేసు సాక్షి పత్రిక ఇచ్చినటువంటి యాడ్లు. అంటే సాక్షి ఛానల్లో కానీ, సాక్షి పత్రికలో కానీ ప్రభుత్వానికి సంబంధించిన యాడ్లు ఇచ్చినటువంటి వాటి కనుక వాల్యూ కనుక చూసుకుంటే కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాని మీద విచారణ జరగాలి, అది పూర్తిగా బయటకు రావాలి. తర్వాత వివేక మర్డర్ కేసు, అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన కేసు. ఇది కూడా విపరీతంగా ప్రజల్లో చర్చ జరిగింది, అంటే ఎన్నికలకు ముందు. తర్వాత మద్యం కుంభకోణం, అంటే ఈ మద్యాలకి సొంత కంపెనీలు పేర్లు పెట్టి ప్రెసిడెంట్ మెడల్ అని, తర్వాత వరల్డ్ కప్ అని రకరకాల వాళ్ళ సొంత పేర్లు పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక పనికిమాలిన డిస్టిలరీస్తో టైపులు పెట్టుకుని ఆ లిక్కర్నంతా తీసుకొచ్చి అప్పటికప్పుడు స్టాంపింగ్, అప్పటికప్పుడు బ్రాండింగ్ చేయడం, వాటికి ఈ గవర్నమెంట్ షాపుల్లో పెట్టి అమ్మేయడం. ఇట్లా ఒక మద్యం కుంభకోణాన్ని గత 5 సంవత్సరాల్లో ఇది కూడా వేల కోట్లలో ఉంటుంది, లక్షల కోట్లలో ఉంటుందని చెప్తున్నారు. అదే కాకుండా ఈ మద్యం కుంభకోణంలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఏంటంటే ఎక్కడా కూడా ఆన్లైన్ పేమెంట్ యాక్సెప్ట్ చేయలేదు వీళ్ళు. ఈ ప్రభుత్వ దుకాణాల్లో ఆన్లైన్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయలే, అంతా క్యాష్ పేమెంట్స్తోనే వ్యాపారం చేయడం జరిగింది. అంటే అన్ని లక్షల కోట్ల రూపాయలు క్యాష్ పేమెంట్స్ వచ్చినాయి అంటే దాంట్లో ఖచ్చితంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన కేసు ఇది. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఏం చేస్తారనేది మనం చూద్దాం. ఇలా మద్యం కుంభకోణం. తర్వాత రఘురామకృష్ణరాజు గారిని ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యేకి గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టడం అనమాట. అంటే 3rd డిగ్రీ ప్రయోగించారు ఆయన మీద అని చెప్పి ఆయన అప్పట్లో చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఆయన ప్రత్యక్షంగా చూపించారు. ఆయన కాళ్ళకి దెబ్బలు తగలటం, తర్వాత మిలిటరీ హాస్పిటల్లో ఖచ్చితంగా ఈయన మీద అటాక్ జరిగింది, 3rd డిగ్రీ ప్రయోగించారని చెప్పి మిలిటరీ హాస్పిటల్లో కూడా ఈయన కాళ్ళకి దెబ్బలు ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం. కాకపోతే ఏంటంటే గుంటూరు జీజీహెచ్లో ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి సూపరింటెండెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా ఉన్న మహిళ అవ్వడం, ఆమె భర్త వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంత దగ్గరగా పనిచేయడం, ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే గుంటూరు జీజీహెచ్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే తప్పుడు సర్టిఫికేట్. దాంట్లో ఏంటంటే ఎటువంటి దెబ్బలు లేవు, ఈయన ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్నాడు, ఈయనకి ఎటువంటి దెబ్బలు లేవు అని ఆల్ సర్టిఫికేట్ ఇవ్వడం. దాన్ని ఆయన సవాల్ చేస్తూ కోర్టులో అప్పీల్ చేస్తే తర్వాత మిలిటరీ హాస్పిటల్కి పంపించమని కోర్టు ఆదేశించడం. కోర్టులో ఖచ్చితంగా ఈయన కాళ్ళకి దెబ్బలు ఉన్నాయి, ఇదేదో జరిగిందని చెప్పి మిలిటరీ హాస్పిటల్లో వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం. ఒక అంటే హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కూడా ఉందని చెప్పి ఆ సర్టిఫికేట్లో వాళ్ళు పేర్కొనడం. ఇవన్నీ మనం గతంలో చూసాం. ఖచ్చితంగా ఈ కేసు కూడా తేలాల్సిన కేసు ఇది. దీన్ని కూడా కొంత ఇది నడతనడకనా సాగుతుందని చెప్పాలి. అంటే రఘురామరాజు గారు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది, కానీ దీని మీద మరి విచారణ ఏ స్థాయిలో ఉంది, విచారణ అధికారులుగా ఎవరిని నియమించారు, అసలు ఏమన్నా దీంట్లో మొదటి అడుగు పడిందా లేదా అనే విషయాలు కూడా మనకు ప్రస్తుతానికి ఎటువంటి అంటే మీడియాకు సమాచారం లేదు. కాబట్టి ఏంటంటే ఈ కేసు కూడా త్వరితగతిన విచారించి ఖచ్చితంగా తేల్చాలన్నమాట. అంటే రఘురామరాజు గారి మీద దాడి చేసింది ఎవరు, ఆ దాడి చేసిన అధికారులకి ఎలాంటి శిక్షలు పడతాయి ఏంటనేది ప్రజలు కూడా వేచి చూస్తున్నారు.
ఇదేంటంటే దీని మీద కూడా మనం కొంత డీప్గా చర్చించాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఎవరో ముంబైకి సంబంధించిన సినీ నటిని పోలీసులు అక్రమంగా తీసుకొచ్చారు, ఆవిడని నిర్బంధించారు, ఇట్లాంటి కేసులన్నీ కూడా సూపర్ ఫాస్ట్గా ముందుకెళ్తున్నాయి. కానీ రఘురామరాజు గారి మీద దాడి కేసు విషయం మాత్రం కొంత నత్తనడకన్నా సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి పర్సనల్గా ఆయన అంటే నాకేదో అభిమానం ఉందో లేకపోతే ఇది కానీ క్వశ్చన్ చేయట్లేదు నేను. రఘురామకృష్ణరాజు గారి మీద దాడి జరిగినప్పుడు ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు, అంటే ఆయన ఒక చట్టసభలో ఆయన ఒక మెంబరు. అంటే చట్టసభలో ఒక మెంబర్గా ఉన్న వ్యక్తి మీదే పోలీసులు దాష్టికాలు, పోలీసులు దాడులు, థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తే ఇక కామన్ మ్యాన్కి ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ విలువ ఉంటుంది? ఒక కామన్ మ్యాన్ని ఒక పోలీస్ అనే వ్యక్తి ఒక కామన్ మ్యాన్కి ఇవ్వాల్సిన విలువ ఇస్తాడా? అంటే ఒక ఎంపీ మీద ఇంత దారుణంగా దాడి జరిగినప్పుడు ఒక సాధారణ పౌరుల మీద ఏదైనా ఒక అక్రమం కేసు ఏదో బనాయించారు ఎవరో. మరి అలాంటి సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళు ఎంపీలనే కొట్టినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు సామాన్య మనుషులను అయితే ఇంకా చితకబాజు చేసి ఇంకా వాళ్ళని చంపేయాలని పడేసినా కూడా అడిగే దిక్కు నాదురు ఉండడు. కాబట్టి ఏంటంటే ఈ రఘురామరాజు గారి కేసు కూడా ఖచ్చితంగా త్వరితగతిన తేలాలి. తర్వాత ఈ ఆయన మీద దాడి చేసిన వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఇదొకటి. తర్వాత మైనింగ్ ఇసుకకు సంబంధించి మైనింగ్ స్కాము. ఈ వెంకటరెడ్డి అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అంటే మైనింగ్ డైరెక్టర్, మైనింగ్ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. ఇతను ఏంటంటే ఇండియన్ నేవీ ఆఫీసర్ అంటే ఇతను డిప్యూటేషన్ మీద మన ఏపీకి తీసుకొచ్చి గనుల శాఖను ఆయనకు అప్పచెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈయన గురించి ఏం చెప్తున్నారంటే నేవీలో గతంలో పనిచేసి ఉన్న కారణం చేత ఈయనకి ఇండియన్ నేవీలో కొంత పలుకుబడి ఉంది, కొంత మిత్రులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ సహాయంతో ఈయన బోట్ అంటే పడవ ద్వారా దేశం దాటి వెళ్ళిపోయాడని చెప్పి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీని మీద కూడా మరి ఆయన పట్టుకొస్తారా లేదా నిజంగా ఆయన వెళ్ళిపోతే ఆయన పట్టుకొస్తారా ఏంటనేది వేచి చూడాలి. ఇది కూడా తేవాల్సిన కేసు. తర్వాత విశాఖ చుట్టుపక్కల భూ ఆక్రమణలో విశాఖలో ప్రైవేట్ సెటిల్మెంట్లు, ఖాళీగా ఉన్న భూములను ఆక్రమించడం, ఏదన్నా భవనం మీద కన్ను వేస్తే వాళ్ళని బెదిరించి మీరు అక్రమంగా నిర్మించామని చెప్పి కార్పొరేషన్తో నోటీస్ ఇప్పించడం, తర్వాత వీళ్ళు మాఫియా రంగంలో దిగడం, సెటిల్మెంట్ కూర్చోవడం, ఆ కట్టడాన్ని లేదా బిల్డింగ్నో లేదా ఒక భవనాన్నో స్వాధీనపరచుకోవడం, ఇట్లాంటి సెటిల్మెంట్లు విశాఖ చుట్టుపక్కల విశాఖ నగరంలో విశాఖ మహానగరంలో కూడా చాలా చేశారని చెప్తున్నారు. దీని మీద కూడా ఏదన్నా ఒక సిట్ లాంటిది వేసి దీనికి సంబంధించిన వ్యవహారాలు కూడా నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది. తర్వాత సెంటు స్థలం అని చెప్పి ఇళ్ళకి పేదలకు ఇల్లు కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సెంటు స్థలాలకు సంబంధించి కొంత భూమిని ఎక్వైర్ చేశారు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర భూమిని కొని వాటిని సెంటు స్థలాలుగా విభజించి పేదలకు పంచడం అయితే జరిగింది. దీని మీద ఏంటంటే వేల లక్షల కోట్ల అవినీతి జరిగింది అనేది ఆరోపణ. అంటే ప్రైవేటు భూముల్ని, తక్కువ ధర ఉన్న భూముల్ని, లేకపోతే ఈ నీటి ప్రవాహం అంటే నీరు ప్రవహించే ప్రాంతాల్లో ఉన్న భూముల్ని, వీటిని తక్కువ ధర ఉన్న వాటికి ఎక్కువ ధర చూపించి వాటిని కొని వాటిని పేదలకు పంచారనేది ఇక్కడ ఆరోపణ. ఆ ఎక్కువ ధరలకు చూపించిన డిఫరెన్స్ అమౌంట్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ ఖాతాలోకి వేసుకున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపించే ఆరోపణ. ఇది కూడా వేల లక్షల కోట్ల స్కామ్ అని చెప్తున్నారు. 17,000 కాలనీలు నిర్మిస్తున్నామని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించడం జరిగింది. అంటే 17,000 కాలనీలకి వీళ్ళు 17,000 చోట్ల భూ సమీకరణ చేసి ఉంటారు. అక్కడ అన్ని 100 కోట్లు 1000 కోట్లు అంటే ఎక్కడ చూసినా కూడా ఏ కాలనీకి భూమి సేకరణ నిమిత్తం చూసినా కూడా 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు అంటే ఏది చూసుకున్నా కోట్ల రూపాయల భూమిని ఇక్కడ వాళ్ళు సేకరించడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఎక్కువగా లబ్ధి పొందింది, ఎక్కువగా లాభపడింది మొత్తం వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదన్నా విచారణ కమిటీ చేసి ఇది కూడా బయటకు తేల్చాల్సిన విషయం అనమాట ఇది. తర్వాత సినీ నటి కాదంబరి జత్వాని ఈ కేసు సంబంధించి కొంత త్వరితగతినే మనకి అడుగులు పడుతూ ఉన్నాయి. ఇది తొందరగా తేలే అవకాశం ఉంది. దీనికి సంబంధించి 3 IPS ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఇంకా జగన్పై దాడికి సంబంధించిన కేసు గులకరాయి. అంటే ఎన్నికలకు ముందు జగన్ గారి మీద గులకరాయి దాడి జరిగింది. అంటే విజయవాడ సింగనగర్ ప్రాంతంలో అనుకుంటా గులకరాయి దాడి జరగడం జరిగింది. ఆ గులకరాయి దాడిలో ఎవరో ఒక మైనర్ని, తర్వాత ఎవరినో వ్యక్తులను అరెస్ట్ చేశారు. అప్పట్లో చేసిన తర్వాత మరి అది తేల్చాలి, అది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆరోపించింది ఏంటంటే బోండమ్మ గారు చేయించారు అని చెప్పి తెలుగుదేశం మీద నెట్టే ప్రయత్నం చేశారు. దానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు. బోండమ్మ గారు కొన్ని రోజులు ఆయన ఇదిలో ఉండి మళ్ళీ బయటకు రావడం జరిగింది. దానికి సంబంధించి తెలుగుదేశం పాత్ర లేదని తేలింది అప్పుడే. కాకపోతే ఏంటంటే ఇది తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఆరోపించారు. ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే చేయించారు, బోండమ్మకు సంబంధించిన అనుచర వర్గమే చేశారని చెప్పి వీళ్ళు వాదించారు. అంటే బోండమ్మకు సంబంధించిన అనుచర వర్గం కానీ అనుచర గణం కానీ ఎవరో చేయలేదనే దాంట్లో క్లియర్గా తేటతెల్లమైంది. కానీ ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించుకున్నారా, జగన్ సొంతగా స్వయంగా చేయించుకున్నారా లేదా తేలాలి కదా. కాబట్టి ఏంటంటే దాని మీద కూడా ఒక విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
తర్వాత కోడికత్తి దాడి అంటే ఎప్పుడు ఇది చంద్రబాబు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 2019 మధ్యలో ఇది విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడికి సంబంధించిన వ్యవహారం. ఈ 2019 ఎన్నికలప్పుడు దీన్ని విస్తృతంగా వాడుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఎంతో అంత లబ్ధి పొందారు. అప్పుడు అధికారంలోకి వచ్చారు, అయిపోయింది. 5 ఏళ్లలో ఏమీ తేల్చలేదు. అంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తేల్చలేదంటే అర్థం ఉంది. మరి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలని సేకరించలేదు. దానికి సంబంధించిన ఎటువంటి అసలు ఆయన కోర్టు కూడా అటెండ్ అవ్వలేదు. కాబట్టి ఏంటంటే దీనికి సంబంధించి కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అది మరి జగన్ గారే కావాలని చేయించుకున్నారా లేకపోతే ఇంకెవరన్నా చేయించారన్నది దాని మీద కూడా వివరాలు పూర్తిగా రావాల్సి ఉంది. కానీ ప్రజలైతే మాత్రం ఇది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నది నమ్మారు కాబట్టి తెలుగుదేశం పార్టీ చేసిన వాదంతో ఏకీభవించారు. కాబట్టే ఇంత పెద్ద మొత్తంలో ఓట్ల శాతం తెలుగుదేశం పార్టీకి పెరిగింది. తర్వాత ఋషికొండ మీద మహల్ అంటే ఋషికొండ మీద ఒక మాయామహల్ ఒకటి నిర్మించారు. దానికి సంబంధించి ఆ ఋషికొండ ప్యాలెస్కి సంబంధించిన చాలా వీడియోలు మనం గత కొంతకాలంగా చూసాం యూట్యూబ్లో కూడా. అసలు లోపల ఉన్న కట్టడం కానీ అంటే స్నానానికి వాడే బాత్ టబ్బులు కానీ మసాజ్ బెంచ్లు కానీ తర్వాత లోపల ఉన్న అన్ని చూస్తే కొన్ని లక్షల రూపాయలు విలువైనవి అని చెప్తున్నారు. అట్లా ఇంటీరియర్ డెకరేషన్కి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఆ బిల్డింగ్ అంటే అంతకుముందు ఉన్న కాటేజీలను పడవేసి అంటే అప్పటికే ఎంతో కొంత ఆదాయం సంవత్సరానికి 10 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే కాటేజీలన్నింటినీ కోల్దోసి ఈ ప్యాలెస్ నిర్మించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎంక్వైరీ జరగాలి. ఇదేంటంటే ఎన్నికలకు ముందేమో రోజా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాకు అనుకూలంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు పాలన సాగించడానికి బాగుంటుందని చెప్పి ఒక కమిటీ వేసాం దీని మీద, ఆ కమిటీ నిర్ధారించిందని చెప్పి ఆవిడ చెప్పారు గతంలో. తర్వాత ఏంటంటే ఇది మేము టూరిజం డిపార్ట్మెంట్ కోసం నిర్మించామని చెప్పి తర్వాత మాట మార్చడం జరిగింది. మరి దీని మీద కూడా తేలాల్సిన అవసరం ఉంది. మరి ఇంత కట్టడాన్ని ఇంత ఋషికొండ మీద పర్యావరణ చట్టాలన్నీ తుంగలో దొక్కి ఇంత పెద్ద భవనాలు నిర్మించిన డబ్బంతా మరి ఎవరి నుంచి రికవరీ చేస్తారు, ఆ బిల్డింగ్లు ఎందుకు వాడతారు ఏంటంటే దాని మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం విచారణ చేసి పూర్తి స్థాయిలో దాని గురించి కూడా వివరాలను అయితే ప్రజల ముందు ఉంచాలి. ఇదొక కేసు. తర్వాత ఇవన్నీ కాకుండా ఎట్లాంటివి కాకుండా ఇక రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా చర్చలు జరిగిన కేసులు ఇవి కాకుండా ఇక లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్లో జరిగినటువంటి లీడర్లు, లోకల్ అక్రమాలు, ఇక లోకల్లో ఉన్నటువంటి భూదందాలు, ఇవన్నిటి మీద కూడా బోల్డన్ని ఇష్యూలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఈ ప్రధానంగా ప్రజల్లో చర్చ జరిగిన కేసుల్లో విచారించడానికే ఇప్పుడున్న ప్రభుత్వానికి సమయం చాలదు. ఈ కేసులన్నీ వాళ్ళు కనుక టేకప్ చేసి వీటిని త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేస్తే ఒక 5 ఏళ్ళు గడిచిపోద్ది. అంటే వీళ్ళు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టడం కానీ రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం కానీ వీటికి వాళ్ళకి సమయం దొరికే అవకాశం ఉండదు. మొత్తం ఏంటంటే ఈ కేసుల మీదే వాళ్ళ టైం అంతా సరిపోయే అవకాశం ఉంది. అసలు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో సిఐడి పోలీసులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏసీబీకి సంబంధించిన ఏసీబీ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానీ ప్రత్యేకంగా వీళ్ళందరినీ వీటికి కేటాయించినా కూడా ఈ 5 సంవత్సరాల కాలం సరిపోనన్ని కేసులు ఉన్నాయి గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం మీద. కాబట్టి ఏంటంటే ఇవి కాకుండా ఇంకా అదనంగా చాలా కేసులు ఉన్నాయి. వీటన్నిటికీ వివరాలు కూడా తొందరగా వీటన్నిటికి సంబంధించిన కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించి వీటి వెనకాల ఉన్నటువంటి సత్యాలని అంటే మీడియాలో వస్తున్న వార్తలు కాకుండా నిజంగా వీటి వెనకాల ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి, వీటి వెనకాల ఎలాంటి సత్యాలు ఉన్నాయి అనేది వాటిని ప్రజల ముందు ఉంచుతారని చెప్పి మనం ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.